6,66,000 ఇస్తారు గ్యారెంటీ. 6,66,000 ట్యాంక్ కూడా ఆ డిజైన్ ఉండాలి. అట్లే సార్. మీకు అర్థమైంది కదా, అలాంటివి ఉండాలి. దీన్ని నాకు ఇది నా లైన్. ఇది సదాశివపేట ప్రజల కోసము. ఇప్పుడు నాకు ఇంకా 3 years కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ. నాకు ఎట్లా అంటే సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి నేను అన్న ఇన్స్ట్రక్షన్స్ ఏదైతుందో ఇప్పుడు రికార్డ్ చేస్తూ రికార్డు మీకు పంపిస్తాం. దీన్ని పదే ఇని ఒక ప్రైవేట్ కన్సల్ట్ పెట్టండి. మీకు ప్రైవేట్ కన్సల్ట్కి ఏమైనా ఖర్చు అయితే నేను ఇస్తాను. మీరు గవర్నమెంట్ పైసలు తెచ్చి కన్సల్ట్ చేయాలంటే లేట్ అవుతుంది నాకు అట్లతో. ఓకే, మంచి కన్సల్టెంట్ చూడండి మీరు. వాళ్ళకి ఆ చార్జెస్ ఏంటంటే నేను పర్సనల్గా ప్రైవేట్కి నేను ఇస్తాను. అది ఫాస్ట్ కావాలంటే నువ్వు డిపార్ట్మెంట్ వాళ్ళకి చేయాలని నీ స్టాఫ్ సరిపోదు. ఓకే, నీ స్టాఫ్ సరిపోదు. నాకు ఒక ఎంత టైం పడుతుంది మీరు ప్రైవేట్ కన్సల్ట్ తోటి ఇదంతా చేసి ఇవ్వాలంటే? నాకు మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు ఉన్న బస్తీలలో లైట్స్ కూడా నాకు క్లారిటీ ఇవ్వండి. ఏది డిస్ట్రిబ్యూషన్ లైట్స్ ఇప్పుడు ఎంత ఉంది, ఎన్ని ఇంచులు ఉంది గడిగా? 4 ఇంచ్ హాఫ్ ఇంచ్ మనకి ఇంటి ఆఫ్ కనెక్షన్ కోసం. హాఫ్ ఇంచ్ అది కాదు, మీరు లైన్ డిస్ట్రిబ్యూషన్ లైన్ 4 ఇంచ్ మినిమం. అంటే ఇప్పుడు ఉన్న జనాభాకి ఎంత ఉండాలి యాక్చువల్గా? సార్ మనం డివైడ్ చేస్తాం కదా. ఒక వార్డులో 2,000 ఉంటాయి కదా. 2,000 వార్డులకు సంబంధించిన గల్లీలో ఇస్తాం కదా. ఎన్ని ఇంచుల? 4 ఇంచుల సరిపోతుంది. 4 ఇంచులు సరిపోతుంది సార్. పైపు అది హెడ్ నుంచి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది సార్. అది ఓకే, అది ఉందండి. నేను డిస్ట్రిబ్యూషన్ అంటే మీరు 4 ఇంచ్ సరిపోతుంది సార్. 4 ఇంచ్ సరిపోతుంది. 4 ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. సరే, అది తీసేసేయండి. కొత్త కాలేజ్ ఉన్నాయి, అన్ని ఎంటైర్ కాలేజ్ అన్నిటికి వచ్చినాయి. ప్రస్తుతానికి ఉన్న కాకైతే అన్నిటికీ సెట్ అయ్యాయి సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పని చేయండి, మళ్ళీ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకోండి. ఎక్కడెక్కడ అవసరమో లేని దగ్గర మళ్ళీ ఫ్యూచర్కి ఎక్కడెక్కడ అవసరమో ఆ డిజైన్ తీసుకోండి. ఏది మీరు దీంట్లో తీసుకోండి సార్. దీంట్లో కూడా కొన్ని ఏంటంటే మేము ఓల్డ్ పైప్ రిప్లేస్మెంట్ కూడా కొద్దిగా 10% పెడతాం సార్. ఓల్డ్ ఇప్పుడు 30 years బ్యాక్ 40 years బ్యాక్. నేను మళ్ళీ చెప్తున్నా, సదాశివపేట టౌన్ లో 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ కింద ఉన్న లైన్స్ అన్ని కూడా తీసేసి మొత్తం తీసేసి నేనేమంటున్నాను, కొత్త డిస్ట్రిబ్యూషన్ లైన్ తీసుకుంటారు కదా, 6 inches 6 ఇంచులు పెట్టండి. అంటే మనం జోనింగ్ చిన్న చేస్తున్నాం కదా సార్, పెద్ద ఎక్కువ చేస్తలేము. సార్ చూడండి, మీ టెక్నికల్ చూసుకోండి, డిజైన్ గానీ వెలాసిటీ గానీ చూసుకుంటాం సార్. చూడండి అక్కడ డిజైన్స్ ప్రకారం చేస్తాం. అంటే అందరికి నీళ్ళు వచ్చేటట్టు చేద్దాం సార్. అందరికి లైన్ ఒకటే. మన డిజైన్ ఎట్లుండాలంటే పొద్దున 6 గంటలకు నీళ్లు మందిర వాటర్ స్టార్ట్ చేసి 8 గంటల వరకు ఎట్ ఎ టైం టౌన్ అంతా ఒకటేసారి ఇంతలు లేకుండా సదాశివపేట టౌన్ పబ్లిక్ వాటర్ పట్టుకునేటట్టుగా నాకు మీరు డిజైన్ చేయాలి. నేను అన్న డైరెక్షన్ చేయండి, మీరు టెక్నికల్ గా కాదు. నేను ఇట్లా మీకు ఇప్పుడు డైరెక్షన్స్ ఇస్తున్నా, దాని ప్రకారం చేయండి. మీరు చెప్పినట్టు పిట్ ట్యాప్స్ లేకుండా గుంతలు లేకుండా ఫస్ట్ ఫ్లోర్ దాకా నాకు డిజైన్ ఇవ్వండి. మంచిది. ఓకే, మీరు ఎవరు కన్సల్టెంట్, బెస్ట్ కన్సల్టెంట్ ఎవరున్నారు ఈ వాటర్ స్కీమ్ కి? నేను ఎస్కే పర్వాలేదు. ఎస్కే కూడా పర్వాలేదు. ఎస్కే ఉన్నారు సార్, పిలిపిస్తా సార్ మీ దగ్గర ఒకసారి. మీకు వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వచ్చి ఇన్వాల్వ్ కావాలి సార్. అందుకోసం గ్రౌండ్ లో రావాలి, వాళ్ళంతా సర్వే సర్వే ఎంత టైం తీసుకుంటారు మీరు వాళ్ళతో మాట్లాడి? 2 కలిపి 1 month తీసుకుంటారు సార్. ఏది సంగారెడ్డి ఇక్కడ నేను ఇప్పుడు సాటిస్ఫైడ్ మాట్లాడుతున్నాను. నా ఫస్ట్ సాటిస్ఫైడ్ చెప్పండి. ఒక 20 days అయితే మినిమం. అట్లా చెప్పకండి, నాకు సాటిస్ఫాక్షన్ కాదు. 1 month చేయండి సార్. 1 month లో మీరు కంప్లీట్ చేస్తారు. సదాశివపేట మున్సిపాలిటీ 1 month డ్రింకింగ్ వాటర్, సంగారెడ్డి ప్రజలకు డ్రింకింగ్ వాటర్ సదాశివపేట మున్సిపాలిటీ 1 month లో ప్రైవేట్ కన్సల్టెంట్ ద్వారా నేను అన్న దాని ప్రకారం చేసి నాకు 1 month తర్వాత మీరు అందరూ కూర్చునేటప్పుడు మీరు ప్లస్ కన్సల్టెంట్ కూడా కూర్చోవాలి ఉంటారు సార్. అది క్లియర్ చేయాలి సార్. సబ్మిషన్ సార్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీరు టైం ఇస్తే కన్సల్టెంట్స్ కూడా పిలిపిస్తాం సార్ మీ దగ్గర కూడా. మీరు కూడా కొద్దిగా ఆయన కూడా మీరు చెప్తే కూడా అది కూడా బాగుంటుంది. ఓకే, ఫస్ట్ కన్సల్టెంట్ ఫైనల్ చేసుకోండి. కన్సల్టెంట్ మీరు నాతో మీటింగ్ చేసుకోండి. అట్లా ముందు ఒకసారి మీటింగ్ చేస్తే బిఫోర్ ఎంట్రీ సర్వే. చలపతి రాము మీరు ఇద్దరు పోండి. ఎవరు చేస్తారు ఇద్దరు? చలపతి నువ్వు చేయండి. ఓకే, చలపతి టచ్లో ఉండండి. మంచి
సరే మీరు కన్సల్టెంట్ ఫైనల్ చేసుకొని ఓకే సార్. కన్సల్టెంట్ అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది ప్రైస్ వాళ్ళకి మీకు ఐడియా ఉందేమో? వాళ్ళు 1% తీసుకుంటారంట సార్ టోటల్. అంటే జనరల్ ఏముంటుంది అంటే వాళ్ళు ప్రాజెక్ట్ మీద తీసుకుంటారు. ప్రాజెక్ట్ మీదే సార్. ఓకే, వాళ్ళు ప్రాజెక్ట్ మీద తీసుకోండి, నో ప్రాబ్లం. అదే వాళ్ళు మరి ప్రాజెక్ట్ మీద తీసుకుంటాంటేనేమో వాళ్ళు పేమెంట్ దాంట్లో శాంక్షన్ తీసుకుంటారు. వాళ్ళు కొంత ఏదైనా అన్న విషయాలు సపోర్టింగ్ తక్కువ తీసుకుంటారు సార్ వాళ్ళు. అందుకే సార్ మీ దగ్గర తీసుకొచ్చి టైం ఇస్తే సార్ ప్లస్ మన స్కీమ్ యొక్క స్కోప్ మాట్లాడొచ్చు, రేట్ కూడా మాట్లాడొచ్చు సార్. సరే ఓకే, మీ దగ్గరికి వస్తే ఎప్పుడు పడుతుంది నాకు మీరు ఫైనల్ చేసుకున్నారు? నేను మీకు ఒక 2-3 days లో సరే పెట్టు. 1 week లోపల మీ దగ్గర తీసుకొస్తాను. ఈరోజు ఏ వారం? ఈరోజు సాటర్డే. సాటర్డే కల్లా తీసుకొస్తాను సార్. సాటర్డే మీటింగ్. సరే సాటర్డే హైదరాబాద్ పెట్టేయండి. ఓకే, సదాశివపేట మున్సిపాలిటీ సాటర్డే సార్ అయిపోయింది. సాటర్డే మధ్యాహ్నం 5 గంటలకు పెట్టండి. పెట్టేసి ఓకే. ఇది సదాశివపేట సంగారెడ్డి మున్సిపాలిటీ. ఇప్పుడు మనము 6 నెలల కిందట సదాశివపేట మున్సిపాలిటీ, సంగారెడ్డి మున్సిపాలిటీ 2 మున్సిపాలిటీకి సంబంధించిన ఆ రోజు రివ్యూ చేసినాం. మన ఆలోచన ఏంటి, సదాశివపేట మున్సిపాలిటీలో ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, అది ఆ వాటరు కరెక్ట్గా ఫిల్టర్ అయితే లేవు. అది కాకుండా సఫిషియెంట్ ఓన్ అంటే ఓన్ కాదు కదా, అంటే ఓన్ సోర్స్గా భగీరథ ఓన్లు నీళ్ళు ఇస్తేనే సదాశివపేట మున్సిపాలిటీ అధికారులు ఇస్తారు. ఇప్పుడు ప్రతిసారి ఫిల్టర్ వాటర్ కరెక్ట్గా వస్తలేదు సదాశివపేట పబ్లిక్కి. మళ్ళా మనకు ఎప్పుడంటే అప్పుడు వాటర్, ఇప్పుడు సపోజ్ మనం ఒక 1 hour 2 hours వాటర్ సదాశివపేట ప్రజలకు, సదాశివపేట మున్సిపాలిటీలో ఉన్న పబ్లిక్కి మనం 2 గంటలు వాటర్ ఇవ్వాలి, మంజీరా వాటర్ ఇవ్వాలనుకుంటే మిషన్ భగీరథ నుంచి అది అవుతుంది. ఓకే, వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఇస్తారు, వాళ్ళు ఒకసారి సఫిషియెంట్ వాటర్ ఇస్తలేరు, ఫిల్టర్ వాటర్ వస్తలేవు, కాంప్లైంట్స్ ఉన్నాయి దాని మీద. మనం ఏమనుకున్నాం 6 నెలల కింద అంటే, నువ్వు ఉన్నావు కదా రోజు, నేను రిమైండ్ చేస్తున్నా. ఆ రోజు మనం ఏమనుకున్నాము, సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి సొంతగా ఒక ఫిల్టర్ బెడ్ మనమే, ఇంటెక్వెల్ మనమే. అంటే డ్యామ్ మంజీరా డ్యామ్ నుంచి మన గతంలో ఏడిగడ్డ సంఘం నుంచి తీసుకున్నాం. అదే ఏడిగడ్డ సంఘం దగ్గర వాటర్ సఫిషియెంట్ ఉంటాయి. ఏడిగడ్డ సంఘం నుంచి వాటర్ అక్కడ ఫిల్టర్ ఇంటెక్వెల్ అక్కడ కట్టి అక్కడి నుంచి మనము ఈ శివార్లో సదాశివపేట టౌన్ శివార్లో మన స్థలం కూడా చూసాం. ఆ చిన్న చేతల్లో ఆ తోవల అక్కడ ల్యాండ్ ఆడ 2-3 ఎకరాలు అలాట్మెంట్ కూడా చేయించింది నేను అప్పుడు, ఏది ఉమ్మడి రాష్ట్రంలో. ఓకే, ఆ ల్యాండ్ దగ్గర ఫిల్టర్ బెడ్ విన్నారా, ఫిల్టర్ బెడ్. అక్కడ ఫిల్టర్ బెడ్ ఎట్లా, ఇప్పుడున్న పాపులేషన్, ఇప్పుడు గత పాపులేషన్ ఇప్పుడు తేడా ఉంటుంది. ఇప్పుడు కొత్త కాలేజ్ వచ్చింది, కొత్త కాలేజ్ ఇప్పుడు పిఎస్ఎల్ కాలనీ కానీ, ఇటు రాఘవేంద్ర కాలనీ కానీ, అవతల సరౌండింగ్ సదాశివపేట మున్సిపాలిటీ ఇంకా కాలేజ్ వచ్చింది, ఇంకొస్తున్నాయి. ఓకే, నేనేమన్నా ఆ రోజు కూడా మీకు ఏం చెప్పినంటే 6 months బ్యాక్ 6 నెలల కింద చెప్పినప్పుడు, నాకు మీ సొంతగా మున్సిపాలిటీ రన్ చేసుకున్నట్టు, మీరే స్వయంగా మీ మున్సిపల్ అధికారులు రన్ చేసేటట్టు ఇంటర్వ్యూలు, ఫిల్టర్ వేడు, మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైన్స్ ఇప్పుడున్న జనాభా ప్రకారం. అడ్జస్ట్మెంట్ పైప్ లైన్ వద్దు, అడ్జస్ట్మెంట్ పైప్ లైన్ కాదు. అంటే ఇప్పుడు మనము ఏదైతే ఇప్పుడు మేము మళ్ళీ చెప్తున్నాం, మీకు మన 6 నెలల కింద ఇచ్చిన డైరెక్షన్ మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం మీకు సదాశివపేటకు సంబంధించి. మళ్ళీ మీరు ఇప్పుడు మళ్ళీ ఏడిగడ్డ సంఘం దగ్గర ఇంటర్వ్యూలు, సదాశివపేట శివాల ఫిల్టర్ బెడ్, అక్కడి నుంచి ఎంటైర్ టౌన్ కి డిస్ట్రిబ్యూషన్. మీరు ఎన్ని వార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు? 26 ఉన్నాయి. ఫ్యూచర్ లో మళ్ళీ పెరుగుతాయి అనుకో, ఇంకా 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు పెరుగుతున్నట్లే కదా. మీరు డిజైన్ ఇంకొక 50 సంవత్సరాలు 50 years, ఇంకా 50 సంవత్సరాల వరకు రోజుకి ఉదయం 2 గంటల, మనం రోజుకి ఉదయం 2 గంటలు నీరు వాటర్ ఇచ్చేటట్టుగా ఎట్ ఎ టైం, ఒకటేసారి గుంతలు లేకుండా. ఇప్పుడు ఎక్కడ ఉంటే గతంలో ఉంటే పోయినట్టుగా కొన్ని గుంతలు ఎక్కడ కూడా గుంతల నుండి గుంతలలో ఆడవాళ్ళు దిగి బిందెలు పట్టుకునే పరిస్థితి లేకుండా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వాటర్ వచ్చేటట్టుగా, గ్రౌండ్ ఫ్లోర్,
ఫస్ట్ ఫ్లోర్ వాటర్ మంజీరా వాటర్ వచ్చేటట్టుగా, అట్లాగే 3 వార్డులు కలిపి ఒక ట్యాంక్, 3 వార్డ్స్, 3 వార్డులు కలిపి ఒక ట్యాంక్. ఇప్పుడు సపోజ్ 28 వార్డులు, ఇప్పుడు 28 వార్డులు అంటే 3 వార్డులు అంటే ఎన్ని ట్యాంకులు అవుతాయి? 10 అనుకోండి సార్. 9 ముందు 9 అవుతాయి. 9 చేయండి. ఇప్పుడు పిఎస్ఎన్ఎల్ కాలం ఉంది, అది సపరేట్ చేయండి, అది 10 పెట్టండి. ఓకే, రాఘవేంద్ర కాలనీ చాలా పెద్దది, అది సపరేట్ పెట్టండి. ఈ 2 సపరేట్. రాఘవేంద్ర ఎంటైర్ కాలనీ ఎంతైతే ఉందో, ఇది సాయిబాబుడి గుట్ల, వికారాబాద్ గుట్ల, ఆ ఏరియా కాలనీ ఎంతైతే ఉందో అంత కాలనీకి కొంచెం ఇప్పుడే వదిలేదు దేశపాటు, అంత కాలనీకి ఆ రాఘవేంద్ర కాలనీ సపరేట్ ట్యాంక్, ఆ ఏరియా మొత్తం ఎంత ఉంటే అంత. పిఎస్ఎన్ కాలనీ ఏరియా ఎంత ఉంటే ఈ 2 సపరేట్ ట్యాంకులు తీసుకొని మిగతా అన్నిటికి 3 ట్యాంకులు, 3 వాళ్ళకి ఆ 2 కాక. ఓకే, ఇప్పుడు ఆ 2 తీసేసి మిగతా దాన్ని 3 పెట్టండి. ఎన్నైతే అప్పుడు మీకు అప్పుడు సదాశివపేట మున్సిపాలి 11 ట్యాంకులు డిజైన్ రావాలి. 3 వాటర్ కలిపి జనాభా ఎంత ఉంటుంది? ఇప్పుడు జనాభా చెప్పండి. కమిషనర్ మీరు ఉన్నారు, ఏరియా ఉన్నారు, మీరు చెప్పండి. 6,000 ఉంటుంది. ఇప్పుడు 6,000 జనాభా. ఏంటి? 3 వాటర్ కలిపి 6,000 జనాభా. ఓకే, ఇంకా 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఎంత అవుతుంది? 30 ఏళ్ళకి ఎంత అవుతుంది జనాభా? సార్ 30 ఏళ్ళకు 1,57,000. ఇది 3 వార్డులు అడుగుతున్నా, 3 వార్డ్స్ ఎగ్జాంపుల్, ఒక శాంపుల్. ఇప్పుడు 6,000 జనాభా, 3,000 వార్డు, 3 వార్డులకు 6,000 జనాభా. ఇంకా 30-40 ఏళ్ళకి ఎంత అవుతుంది? 50 ఏళ్ళకి జనాభా ఎంత అవుతుంది చెప్పండి. 20,000 అంటే 20. మనం ఎప్పుడైనా సరే ప్రజెంట్ సాటిస్ఫాక్షన్, ప్రజెంట్ తో పాటు ఫ్యూచర్ పెట్టి అంటే 20,000 జనాభాకు తగ్గట్టుగా మీరు డిజైన్ చేయాలి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైస్ అండ్ ట్యాంక్ ఎంత ఉండాలి? ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉండాలి? 20,000 జనాభా ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉండాలి? ఎంత గ్యాలరీలు ఉండాలి? గ్యాలరీ చెప్పండి. 20,000 into 150 లీటర్స్ వేసుకోవాలి సార్. 150 లీటర్స్ 30 lakhs 3 ml. 3 ml. అంటే గ్యాలరీ ఏమంటారు? 10 lakhs లీటర్స్ కి 1 ml సార్. 4.5 తో డివైడ్ చేయండి సార్. ఎంత వస్తుంది? లీటర్స్